దర్శకుడు విఠలాచార్య పేరు చెప్పగానే ఆయన తీసిన అద్భుత జానపద చిత్రాలే గుర్తుకు వస్తాయి. మంత్రాలు, మాయలు, విభిన్న సన్నివేశాలతో జానపద చిత్రాలు తీసి ప్రేక్షకుల్ని సరికొత్త ప్రపంచంలో విహరింపజేసిన ఘనత ఈ జానపద బ్రహ్మదే. కానీ తెలుగులో ఆయన కెరీర్ సాంఘిక చిత్రాలతో మొదలైందన్న సంగతి చాలా కొద్ది మందికే తెలుసు. విఠల్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పి 1955లో కాంతారావు హీరోగా కన్యాదానం చిత్రాన్ని నిర్మించారు. షావుకారు జానకి హీరోయిన్. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దాంతో 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని వద్దంటే పెళ్లి చిత్ర నిర్మాణం ప్రారంభించారు. కన్నడంలో తను తీసిన ముత్తైదు భాగ్య చిత్రం ఆధారంగా స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. స్త్రీ స్వేచ్ఛ, ఫెమినిజం నేపథ్యం కలిగిన చిత్రం ఇది. చలం, అమరనాథులను హీరోలుగా ఎన్నుకున్నారు. తన తొలి సినిమాలో షావుకారు జానకి హీరోయిన్గా నటిస్తే, రెండవ సినిమా వద్దంటే పెళ్లిలో జానకి చెల్లెలు కృష్ణకుమారిని కథానాయికగా తీసుకున్నారు. మరో హీరోయిన్గా జూనియర్ శ్రీరంజనిని ఎన్నుకున్నారు. మహిళ ఎప్పటికీ మగవాడికి బానిస కాదు, ఆమెకు స్వేచ్ఛ, స్వతంత్రం కావాలి అని వాదించే లలితాదేవి పాత్రను హాస్యనటి గిరిజ పోషించారు. కృష్ణకుమారి తల్లిదండ్రులుగా సిఎస్ఆర్, రమాదేవి నటించారు. గిరిజ చెప్పే మాటలకు ప్రభావితురాలైన కృష్ణకుమారి పెళ్లి అంటే బానిసత్వం అని నమ్మి నేను పెళ్లి చేసుకోను అని తల్లిదండ్రులకు చెప్పేస్తారు. చదువుకొని ఉద్యోగం చేస్తానని, ఉద్యోగం దొరకకపోతే సినిమాల్లో నటిస్తానని చెబుతారు. ఆమెకు తల్లి సపోర్టు ఉంటుంది. కృష్ణకుమారి అన్నగా అమరనాథ్ నటించారు. ఆయన భార్యగా జూనియర్ శ్రీరంజని నటించారు. కూతురు పరిస్థితి చూసి ఏం చేయాలో తోచక తన మేనేజర్ రమణారెడ్డి సలహా అడుగుతారు సిఎస్ఆర్. గాలికి తిరుగుతున్న తన బంధువు చలంను సంగీత మాస్టరుగా ఆ ఇంట్లో ప్రవేశపెడతారు రమణారెడ్డి. కృష్ణకుమారి మనసు మార్చి ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తారు రమణారెడ్డి. ఇక అక్కడి నుంచి జరిగే సంఘటనలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. రాజనాల ఇందులో నెగటివ్గా ఉండి పాజిటివ్గా మారే పాత్రను పోషించారు. వద్దంటే పెళ్లి చిత్రానికి శ్రీరామచంద్, కృష్ణమూర్తి మాటలు రాశారు. సినిమాలో అన్ని సన్నివేశాలు సరదాగా ఉంటాయి. ముఖ్యంగా సిఎస్ఆర్, రమణారెడ్డి కాంబినేషన్లో సన్నివేశాలు ఫన్నీగా ఉంటాయి. హనుమంతయ్య అని సిఎస్ఆర్ అంటే బాబయ్య అంటూ వంతపాడే పాత్ర రమణారెడ్డిది. చలం చాలా చలాకీగా నటించారు. కృష్ణకుమారి అంతకుముందు కొన్ని చిత్రాల్లో నటించిన అవన్నీ ఫ్లాప్ కావడంతో ఆ రోజుల్లో ఫ్లాపుల హీరోయిన్ అని ఆమెని పిలిచేవారు. ఆమె నటి కాదని, కాలేదని కూడా కొన్ని పత్రికలు రాశాయి. అటువంటి నేపథ్యంలో వచ్చిన వద్దంటే పెళ్లి చిత్రంలో హీరోయిన్గా అవకాశం రావడంతో కృష్ణకుమారి ఊపిరి పీల్చుకున్నారు. తను పరిశ్రమలో కొనసాగాలంటే తనని తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఈ చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు కృష్ణకుమారి. సంగీత దర్శకద్వయం రాజన్ నాగేంద్రలకు వద్దంటే పెళ్లి తెలుగులో తొలి చిత్రం. సినిమాలో 9 పాటలు ఉన్నాయి. వాటిల్లో తెలియను ఈ నీతి, ఓ భారత యువతి పాటను నాగేంద్ర స్వయంగా పాడారు. 1957 నవంబర్ 14న విడుదలైన వద్దంటే పెళ్లి చిత్రం పెద్దగా ఆడలేదు. వద్దంటే పెళ్లి చిత్రకథనే అటు ఇటు మార్చి ఎన్టీఆర్ హీరోగా నిన్నే పెళ్లాడతా చిత్రాన్ని విఠలాచార్య తీయడం విశేషం. పాత చిత్రంలోని అమరనాథ్, గిరిజ పాల్గొన్న సన్నివేశాలు తీసేసి పొగరబోతు యువతికి ఓ యువకుడు ఎలా బుద్ధి చెప్పాడన్న ఇతివృత్తంతో నిన్నే పెళ్లాడతా చిత్రాన్ని తీశారు విఠలాచార్య. ఈ సినిమాకు ఆయన పెద్దబ్బాయి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పతి ఉరఫ్ ఉమాపతిగా ఎన్టీఆర్ నటించారు. పూర్తి వినోదభరితమైన పాత్ర ఇది. హీరోయిన్గా భారతి నటించారు. వద్దంటే పెళ్లి చిత్రంలో నటించిన రమణారెడ్డి, బాలకృష్ణ ఈ సినిమాలోనూ నటించారు. రమణారెడ్డి పాత్ర పేరు ఆ చిత్రంలో హనుమంతరావు అయితే ఈ చిత్రంలో ఆంజనేయులు. ఫస్ట్ షాట్ నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశారు విఠలాచార్య. అయితే నిన్నే పెళ్లాడతా చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.